అంబట రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవి. 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడటం 50 మంది ప్రజానీకం కూడా ఖండిస్తూ ఉన్నారు. అలాంటి దుర్మార్గమైన మాటలను అందరూ కూడా ఖండిస్తూ జరుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఇదే విధంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. కానీ అందరికీ కూడా జనం గుణపాఠం చెప్పారు. అయినా ఇంకా కనువిప్పు కలగలేదు. ఆ పాత ధోరణిలోనే ఉన్నారు. పవిత్రమైన అసెంబ్లీని బూతుల అసెంబ్లీగా మార్చారు. అసెంబ్లీ అంటే మనకొక దేవాలయం, ప్రజా దేవాలయం. అలాంటి దేవాలయంలో కని విని ఎరగని బూతులు మాట్లాడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఎంత సమస్యల పట్ల అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక దేవాలయంలో దాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడైనా తెలుసుకోవాలి కదా మీరు అంబటి రాంబాబు గారు. అసలు మీకు ఆంబోతు రాంబాబు గారు అని పేరు వచ్చింది. ఆంబోతు అని పెడతాం కూడా తప్పేది. ఎందుకంటే ఆంబోతు కూడా ఒక పవిత్రమైనదే నా దృష్టిలో అయితేనే. అంతకంటే దారుణమైన పరిస్థితి నీది. చంద్రబాబు నాయుడు గారు నువ్వు అలా మాట్లాడతాక అసలు నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా బాబు? ఏం మాట్లాడావు నువ్వు? అంత దారుణమా? అలా మాట్లాడతావా? మాట్లాడిన దానికి గుణపాఠం జరిగింది. ఇలాగ ఎవరు మాట్లాడినా సరే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఇలాగే జరగాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకున్న తీర్పు ఇది. ప్రభుత్వం అంటే ప్రజలకు పనిచేసే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. మరి అలాగే నరేంద్ర మోడీ గారు ఎన్నో నిధులు మన రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు. అది చూడలేక మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు చేయటం రాదు, ప్రజలను దోచుకుంటూ మాత్రమే మీకు తెలుసు. అమ్మాయిలతో తిరగటం మాత్రమే అంబటి రాంబాబు గారికి తెలుసు. పబ్లిక్గా డ్యాన్స్లు వేస్తాం తెలుసు, అమ్మాయిలతో డ్యాన్స్లు వేస్తాం తెలుసు, ఆంబూతులాగా రోడ్డు మీద పడతాం తెలుసు. అంతేగాని ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల, రాష్ట్రాన్ని ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తే బాగుపడుతుంది, ప్రజలు ఏ విధంగా ప్రజలకు మనం సాయం చేయాలనే ఆలోచన కానీ అవసరం కానీ మీ వైసీపీ ప్రభుత్వానికి లేదు. లేకే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఇలాగే మీరు ఈ ధోరణిలోనే ఉంటే కనీసం ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి మీకు ఉండదు, లేకుండా చేస్తారు. అసలు మీకు అసలు సిగ్గుందయ్యా? మీ ప్రభుత్వం పోవాలని, మీ ప్రభుత్వం రాకూడదని, వైసీపీ ప్రభుత్వం అసలు మనుగడ లేకుండా పోవాలనేసి విదేశాల నుంచి వచ్చి ఓటేశారు. అంటే మీరు ఎంత దుర్మార్గం చేస్తే విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టి వచ్చి ఓటేశారంటే మీరు ఎంత చండాలంగా పరిపాలించారో మీకు ఇంకా అర్థం అవట్లేదా? ఎప్పుడన్నా విదేశాల నుంచి వచ్చి ఓటేస్తాం ఎప్పుడన్నా ఎరుగుదువా మనం? మనకు తెలుసా? వేరే దేశాల నుంచి వచ్చి మిమ్మల్ని ఓడించాలి, మీ దరిద్రాన్ని రాష్ట్రాన్ని నుంచి వదిలించాలి, మీ దరిద్రాన్ని రాష్ట్రాన్ని నుంచి పారదోలాలి, మీ దరిద్ర పాలను భూస్థాపితం చేయాలనే ఆలోచనతో మరి విదేశాల నుంచి ఓటేయడం జరిగింది. సిగ్గు రాలేదు మీకు ఇంకాను? చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్, ప్రజల కోసం కష్టపడే మనిషి, రాష్ట్రాన్ని ఒక ట్రాక్ మీద నడిపించే మనిషి. అలాంటి మనిషి గురించి మీరు అలా మాట్లాడుతూ ఉంటారా? అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత మీకుందా? చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా రాష్ట్రం గురించి పాటలు పడే మనిషి, ప్రజల గురించి పాటలు పడే మనిషి. కులాల మధ్య చిచ్చు పెడతావా? అసలు నువ్వు కాపు పుట్టుకి ఎలా పుట్టావయ్యా బాబు? నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్లో పడిపోతున్నారు మీరు అందరూ.
కులాల మధ్య చిచ్చు పెడతాం, మతాల మధ్య చిచ్చు పెడతాం. ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన బయటికి రాడు, మీలాంటి మీ 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 మీతోటి మీలాంటి వాళ్ళతో చేయిస్తా ఉంటాడు. కాపుల మధ్య చిచ్చు పెడతారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా కూడా ఈ రోజున గొంతెత్తి మాట్లాడుతూ ఉంది, అంబటి రాంబాబు మాకు సంబంధం లేదనేసి. కాపులు ఎవరు నీకు సపోర్ట్ చేస్తారు సిద్ధంగా లేరు. కాపులందరూ ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడాలన్న ఆలోచనతో ఉన్నారు. రాజకీయాలు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. కానీ ఇంత దారుణం నువ్వు మాట్లాడే మాటలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పదవి కాదు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. పదవి కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం. పదవి కాదు ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. దానికి సరిపడా అనుభవం గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఆయనే చెప్తున్నాడు. ఆయన డబ్బు కోసం పనిచేస్తే ఈ రాజకీయాల్లోకి వచ్చి పనిచేయ అవసరం లేదు. ఆయన సినీ రంగంలోనే బోలు పేరుంది, బోలు సంపాదించుకోగలడు. కానీ ఆయన ఆలోచన రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అన్న ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దానికి సపోర్ట్గా మనకు మోడీ గారు ఉన్నారు. ఈ అన్నది సమర్థవంతంతో పనితోటి చంద్రబాబు గారు చేయితూ ఉన్నారు. ఆ పనిని చూడలేక మీరు, ఆ పనులన్నీ చూసి మీరు ఓర్చలేక కళ్ళల్లో కారం కొట్టుకుంటున్నారో, ఉప్పు కొట్టుకుంటున్నారో, నీళ్లు పోసి ఏదో తెలుస్తలేదు, కానీ రకరకాలుగా మీరు బురజలుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా మానంది అభివృద్ధికి సహకరించండి, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. ఓ పక్కన పోలవరం అవ్వాలి, ఓ పక్కన మనకు రాజధాని అవ్వాలి. ఇవన్నీ అయితేనే మనకు సంపదలు ఉంటాయి. సంపదలు మనకి మళ్ళీ మళ్ళీ మన సంపదలు మళ్ళీ మన రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. మరి అలాంటి సంపదలు రాకుండా చేయటానికి మీరు అడ్డుకట్టేస్తే మీ సమాధి మీరు కట్టుకున్నట్టే, భూస్థాపితం అయిపోతాం ఖాయం. గతంలోనూ అలాగే చేశారు. రాజానగరం నియోజకవర్గంలోనూ లక్ష్మీనరసింహ స్వామికి నేను జెండాలు కడుతుంటే ఆపించారు, సుబ్రహ్మణ్య స్వామికి నేను జెండాలు కడుతుంటే ఆపించారు. ఆ రోజే చెప్పాను, ఇది దేవుడితో పెట్టుకుంటున్నారు, భూస్థాపితం అయిపోతారని చెప్పాను నేను. తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటారా? మీరు చేసింది కల్తీ కాదా? కోర్టు చెప్పింది కరెక్టే. ఏం చెప్పింది? అది అసలు నెయ్యే కాదని చెప్పింది కోర్టు వారు. అసలు నెయ్యి కాదు అని చెప్పారు కోర్టు నుంచి కూడా. ఏంటి మరి అది? మీరు కల్తీ చేయకపోతే ఏంటి? నెయ్యి అంటే నెయ్యి అని చెప్పొచ్చు కదా. నెయ్యి అని ఎందుకు చెప్పలేదు? ఆల్కహాల్ కలిపేసి మీ డబ్బు కోసం 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు సంపాదించుకోవటం కోసం దేవుడి మీద కూడా